షాపుల్లో తిరిగి తిరిగి చాలా షాపులు తిరిగి పిసినారు దానిలాగా బేరం చేసినాను. పిసినారు అంటే అండి మనం పేదవాళ్ళం కదండి, బేరాలు చేసి తక్కువకి తెచ్చుకోవాలి. మీరు గమనించాలి, ఇది ప్రమోషన్ వీడియో కాదండి, అస్సలు ప్రమోషన్ వీడియో కానే కాదు. హాయ్ అండి, ఇది వాషింగ్ మిషన్ అనమాట. ఇప్పట్లో వాషింగ్ మిషన్ కొనాలంటే 10-11 వేలు లేదే ఇలాంటి డబుల్ డోర్ది కూడా రాదు. కానీ నేనైతే 8 వేలకే తెచ్చేసుకున్నానండి. కొత్తదే, షాప్లో నుంచే తీసుకొని వచ్చాను. ఇప్పుడు కాదు, తెచ్చి కూడా అయిపోయింది ఒక 4 నెలల దాకా. కానీ వీడియో చేయాలనుకోలేదు. ఇది ఎలా వాడాలో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. అయ్యో మాకు బోర్ నీళ్ళు లేవే, కుళాయి నీళ్ళు లేవే, మాకు పైన ట్యాంక్ లేదే, మేము మిషన్ తెచ్చుకుంటే మేము బట్టలు ఎలా ఉతుక్కోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం మనము ఈ మిషన్ తెచ్చుకుంటే ఎలా వాడుకోవాలో చూపిద్దామనేసి నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇదైతే డ్రైయరు. దీన్ని ఇలా తిప్పేస్తే దీంట్లో బట్టలు వేసామంటే డ్రై చేసేస్తుంది అనమాట. ఇది డ్రై మిషను. బాగా పొడిగా చేసేస్తుంది. ఒక్క చుక్క కూడా నీళ్ళు అనేది ఉండనీయకుండా బాగా పిండేసి డ్రై చేసేస్తుంది అనమాట. తర్వాత వచ్చి ఇది వాష్ చేసిన తర్వాత వాటర్ పడడానికి అనమాట. ఇది చూడండి, ఇలా తిప్పేస్తే దాంట్లో ఉండే వాటర్ అనేసి వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఒకసారి నానబెట్టేసి, నేనైతే నైట్ పొద్దుపోయి నానబెట్టేస్తాను, మార్నింగ్ మిషన్ వేసేస్తా. అంతసేపు వద్దనుకునే వాళ్ళు ఒక అరగంట ఫస్ట్ వేసేసి ఒక అరగంట సరిపేసి నానబెట్టేసి ఆన్ చేసేసుకుంటే అయిపోద్ది. వాష్ చేసిన తర్వాత ఒకసారి ఫుల్ దీనికి నీళ్ళు ఎక్కడ పట్టుకోవాలో నేను చూపిస్తాను. దీన్ని ఇలా తిప్పేసామంటే ఇక్కడ దాకా ఇది ఉతకద్దు అనమాట. ఫస్ట్ నానబెట్టినప్పుడు ఒకసారి ఇలా నేనైతే ఇక్కడ దాకా ఒక 4 దాకా పెట్టేస్తాను సరిపేసి. అది తిరిగేస్తుంది కదా, ఆగిపోద్ది. ఆగిపోయిన తర్వాత నేను ఇంకా దాన్ని వదిలేస్తాను. నైట్ అంతా పొద్దుపోయి వేస్తాను. పడుకునేటప్పుడు 10 గంటలు కట్ట బట్టలు నానబెట్టేసి మార్నింగ్ లేయంగానే ఫస్ట్ ఆన్ చేస్తాను అనమాట. ఇది మిషన్. దీనిలో నీళ్ళు వచ్చి వాళ్ళు చెప్పారు, మనం మిషన్ కొన్నాను కదా, మిషన్ కొన్న వాళ్ళు చెప్పారు, ఇదిగోండి ఇక్కడ దాకా నీళ్ళు పట్టుకోవాలి అని చెప్పారు. కింద నుంచి ఇక్కడ దాకా బట్టలు అయితే దీని వరకు వేసుకోవాలి. దాన్ని కనిపిస్తుందా? ఒక నిమిషం. ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఉంది కదా, ఇక్కడ దాకా బట్టలు వేసుకోవాలి. తర్వాత దీనిపైకి 7 దాకా వాటర్ వేసుకోండి. లాస్ట్ గిర్ర అనమాట ఇది. 6 దాకా నీళ్ళు వేసేసుకొని ఇంకా మనం మిషన్ వేసుకోవచ్చు. ఒకసారి పట్టేసి బట్టలన్నీ వాష్ చేసిన తర్వాత మనం నీళ్ళు అనేది తిప్పేస్తే వెళ్ళిపోతాయి అనమాట. నేనైతే ఇలా బాత్రూమ్ పక్కనే ఒక రూమ్ లాగా కట్టించేసి ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఈ డ్రమ్ముకి నీళ్ళు పట్టేస్తాం కదా, ఈ డ్రమ్ ఒకవేళ కరెంట్ లేకుండా ఈ డ్రమ్లో నీళ్ళు ముంచైనా పోసేసుకొని వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ నాకు వరలు దించుకొని నీళ్ళు దాంట్లో పట్టుకుంటాను కాబట్టి నేను మోటర్ వేసి పైప్తో పట్టేసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి పట్టేసి ఉతికిన తర్వాత నీళ్ళు వదిలేస్తాను. ఇంకోసారి మళ్ళీ పట్టుకొని మళ్ళీ ఇంకోసారి తిప్పేస్తే అది దాంట్లో ఉండే సర్పు నీళ్ళు అంతా మురికిపోద్ది. మళ్ళీ నీళ్ళు వదిలేసి మూడోసారి నీళ్ళు పట్టి అప్పుడు కంఫర్ట్ వేసేసి ఇంకా ఇంకొకసారి తిప్పేసి కొంచెమే తిప్పుతాను. కంఫర్ట్ వేసిన తర్వాత కావాలంటే కాసేపు ఉన్నిస్తాను, కానీ ఎక్కువసేపు అయితే ఉతికే మూడ్లో పెట్టను. కాసేపు నానిచ్చేసి అప్పుడు దాన్ని ఇలా కొంచెం తిప్పామంటే మొత్తం బట్టలకి అంతా అయిపోద్ది. మీకు మళ్ళీ అలా చేసేటప్పుడు కూడా నేను చూపిస్తాను. అప్పుడు దీంట్లో ఈ నీళ్ళలో నుంచి ఇలా తీసి ఈ డ్రైయర్లో వేసేసామంటే ఇది మంచిగా డ్రై చేసేస్తుంది. నేను మళ్ళీ మీకు బట్టలు వేసి అలా ఉతికేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ టైం ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఇదన్నమాట వాషింగ్ మిషను.
ఇది మినిమం ఇప్పుడు 10,000 11,000 అలాగుందండి. నేనైతే చాలా షాపులు తిరిగి నెల్లూరులో తర్వాత ఒక షాప్లో నేను పట్టేశాను. వాళ్ళు 8,500కి అంటే తక్కువేనన్నారు. వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే లేదు నేను 8,000కి తీసుకుంటాను అన్నారు. అప్పుడు నాకు 8,000కి దొరికింది. కంపెనీ అయితే వనీడా. అది నా అదృష్టం అనుకోవాలి. నీకు 8,000కి ఇప్పుడేలా ఎవరు ఇచ్చారు అనేసి అంటారు. కొంచెం అడిగి నేను తీసుకొచ్చుకున్నాను అనమాట. చూడండి, బట్టలు ఉతికేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇలా నేను పైప్ వేసి పట్టేసుకుంటాను నీళ్ళు. ఇలా పైప్ లేకపోయినా పర్లేదండి. డ్రమ్ నిండా నీళ్ళు పట్టేసుకున్నాం అనుకోండి, మామూలు కుళాయి నీళ్ళు వచ్చినప్పుడైనా ఈ డ్రమ్లో నుంచి మనం ముంచి దీనికి పోసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇంటి పైన ట్యాంక్ ఉంటే తప్ప మనం వాషింగ్ మిషన్ వాడలేము అనుకునే వాళ్ళ కోసం అండి ఈ వీడియో. తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియకుండా చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం. మనం మామూలుగా కుళాయి నీళ్ళు వచ్చే వాళ్ళు కానీ బయట నుంచి తెచ్చిపోసుకునే వాళ్ళు అయినా సరే డ్రమ్ములకి వాటికి నీళ్ళు పట్టేసుకుంటాం కదా, ఆ నీళ్ళు వేసి మనం వాష్ చేసుకోవచ్చు. అందుకని చూపిస్తున్నాను నేను. అసలు ఈ మిషన్ గురించి వీడియో చేయకూడదని అయితే అనుకున్నాను నేను. అంటే అది కూడా చేస్తారా అని అనుకుంటారు కదా. ఈ మధ్య ఏరా వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, అలా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. పోనీ మనం ఇలా వీడియో చేస్తే కనీసం ఒకరికి ఇద్దరికైనా తెలుస్తుంది కదా. పాపం చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు, చేతులతో ఉతకలేక, హెల్త్ బాగలేని వాళ్ళు చేతులతో ఉతకలేక బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైనా యూస్ అవుతుంది కదా. ఏదైనా కాలర్ల కాడ కాళ్ళ దగ్గర అట్లా ఉంటుంది కదా, కొన్ని ప్యాంట్లకి మురిసిపో అక్కడ పోదు. మనం ఏంటంటే నానబెట్టేటప్పుడే కాలర్లు అలా ప్యాంట్స్కి అయితే కాళ్ళ దగ్గర పుల్లం వేసేసి ఊరికే చేత్తో ఆ సరుపు నీళ్ళలోనే ఇలా రుద్దేసామంటే వెళ్ళిపోద్ది. తర్వాత దీంట్లో వేస్తే బట్టలన్నీ నీట్గా వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆడ వరకు బట్టలు వేసుకోమని చెప్పారు షాప్ వాళ్ళు. ఆ తర్వాత ఇంకా పై వరకు వాటర్ పట్టేసుకోమన్నారు. నేనైతే పైప్ వేసినప్పుడు దాని నిండా పట్టేస్తాను నీళ్ళు. పట్టేసి ఇంకా బట్టలు పొద్దుపోయిన తర్వాత సరిపేసి బట్టలు నానబెట్టేసుకుంటాను. కొంచెం తిప్పేస్తే తిరిగి ఆగిపోద్ది. ఆ తర్వాత నేను మార్నింగ్ మిషన్ అయితే వేసుకుంటాను అనమాట. అలా మిషన్ వేసి డ్రైయర్కి వేసినప్పుడు కూడా నేనైతే చూపిస్తాను వీడియో. పోనీ ఒకరిద్దరికైనా తెలుస్తుంది అనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి. అయితే 10,000 11,000కి తక్కువ అయితే మంచి కొత్త కంపెనీలు అయితే రావు. 11,000 అయినా ఉండాలి మినిమము. నాకు ఇది లక్కీగా దొరికిందనమాట. అది పాత కంపెనీ కదా వనీడా. వాళ్ళు 8,500కి తక్కువ అయితే ఈయనన్నారు. నేనే వాళ్ళతో కొంచెం బేరం చేసి 8,000కి అయితే నేను తెచ్చుకున్నా. నాకు లక్కీ అని చెప్పాలి. నేను కొన్ని కూడా అయిపోతుంది, 3-4 నెలలు అయినా అవుతుంది. చూడండి, కరెక్ట్గా అక్కడి వరకు పట్టేసాను. ఇంకా నేను ఈ డ్రమ్కి అయితే పట్టేసుకుంటాను అనమాట, స్నానాలకి వాటికి వాడుకోవడానికి. మళ్ళీ ఇప్పుడు మిషన్ వేసినప్పుడు మిషన్కి పట్టాలి కదా నీళ్ళు. ఒకసారి ఉతికేసిన తర్వాత మళ్ళీ రెండోసారికి మూడోసారికి కూడా కావాలి కదా. అందుకని నేను ఇలా ఈ డ్రమ్ముకి నింపేసుకుంటాను అనమాట. మోటర్ వేసి పెద్ద డ్రమ్ములకి నింపి పెట్టేసుకుంటే స్నానాలకి అన్నిటికీ వాడుకుంటూ ఉంటాను. చెప్పాను కదా, నెలకి ఒకసారి మాకు అది వస్తుంది ట్యాంక్ అని. వచ్చినప్పుడు అన్నిటికీ డ్రమ్ములకి అన్నిటికి పట్టేసుకుంటాను. మళ్ళీ సోంపు నిండా పట్టేసుకుంటాను. అవసరమైనప్పుడు ఇలా మోటర్ వేసుకుంటాను అనమాట. అదండి, మళ్ళీ నేను బట్టలు వాష్ చేసేటప్పుడు మీకైతే వీడియో తీసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నీళ్ళు అయితే పట్టేసుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు నీళ్ళు అయితే పట్టేసుకున్నాం కదా. సర్ఫ్ కానీ మనం ఏది వాడతామో అది లిక్విడ్ కానీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇంకా మనం కొంచెం ఒక 2 తిప్పులు దీన్ని తిప్పేసుకుంటే, చూడండి లిక్విడ్ వేసేసిన తర్వాత కొంచెం ఆన్ చేసామంటే ఇలా మొత్తం కలిసిపోద్ది. మనం సర్ఫ్ అయినా సరే వేసిన తర్వాత కొద్దిగా ఆన్ చేసామంటే ఇలా తిరిగి మొత్తం నీళ్ళల్లో కలిసిపోద్ది.
ఇంకా మనం దీంట్లో బట్టలు వేసేసుకోవచ్చు, యాప్ చేసేసుకొని. ఊరికే 2 తిప్పులు తిప్పితే చాలండి. నేను లిక్విడ్ వేసి ఊరికే 2 తిప్పులు తిప్పేస్తున్నా. లిక్విడ్ వేసేసిన తర్వాత ఇలా బట్టలు అనేటివి నానబెట్టేసుకోవటమే. నానబెట్టేసి మళ్ళీ ఒకసారి తిప్పేసి, మళ్ళీ ఒకసారి తిప్పేసామంటే ఊరికే ఒక 2-3 తిప్పులు తర్వాత ఒక అరగంట నాననిచ్చేసి మామూలుగా మిషన్ వేసేసుకోవచ్చు. నేనైతే నైటే నానబెడతానండి. ఈసారి మీకు చూపించాలని. నైటే అయితే చీకటిగా ఉంటుంది, మంచిగా కనబడదని డే టైంలో వేస్తున్నాను. ఒక అరగంట నాననిచ్చేస్తే సరిపోద్ది. ఏ బట్టలైనా వేసుకోవచ్చు. షర్ట్లు అలాంటివి అయితే కాలర్ల దగ్గర మనం కొంచెం అట్ట చేత్తో ఇలా నానబెట్టేటప్పుడే అలా పుల్లు వేసుకుంటే సరిపోద్ది. ఇంకా డ్రెస్సులు కానీ ఏవైనా వేసుకోవచ్చు. లంగాలు కానీ, లుంగీలు కానీ, ప్యాంట్లు, షర్ట్లు ఏవైనా వేసుకోవచ్చండి. ఇది చూపిస్తాను ఇంకా మీకు. ఏవైనా వేసుకోవచ్చు. ఏదైనా పిన్నులు, బటన్స్ లూజ్గా ఉన్నాయో అలాంటివి చూసుకుంటే చాలు. దీంట్లో పిన్నులు అలాంటివి పడకుండా చిన్నపిల్లలు అనుకోండి జోబులు వేసుకుంటారు. ఏమైనా పిన్నులు కానీ ఒక బటన్స్, చిన్న చిన్న స్క్రూలు కూడా వేసుకుంటారు. అలాంటివి లేకుండా చూసుకుంటే చాలన్నమాట. ఇప్పుడు మీకు మిషన్ కూడా ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా కొంచెం ఆన్ చేసేసి మనం లిక్విడ్ సర్ఫ్ వేసిన తర్వాత కాసేపు నాననిచ్చి మళ్ళీ ఆన్ చేసేసుకొని ఒక తిప్పు 2 తిప్పులు అయిన తర్వాత ఇంకా ఆ నీళ్ళు వదిలేయటం, మళ్ళీ నీళ్ళు పట్టుకోవడం, మళ్ళీ కొంచెం ఇట్లా మొత్తం పూర్తిగా కూడా తిప్పవల్ల ఒక 2-3 సార్లు తిరగనిచ్చేసి ఆ నీళ్ళు వదిలేసి 3వసారి మంచిగా డ్రైయర్లో వేసేసుకోవటమే. డ్రైలో వేసేస్తే బాగా పిండి మనకి తడి పొడిగా బట్టలు లాంటి ఇచ్చేస్తుంది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఇలా ఇది అలారం. అంతే. అంతే నానబెట్టేసుకున్నాం. ఇలా మూత వేసుకున్నామా, కొంచెం తిప్పేస్తే బాగా తిరిగిపోద్ది అనమాట. ఇంకా ఈ పక్క డ్రైయర్ ఇది ఉతికిన తర్వాత కనిపిస్తుందా, ఇది ఉతికిన తర్వాత ఈ డ్రైలో వేసుకోవాలి. అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను మీకు. పేదవాళ్ళ వాషింగ్ మెషిన్ అనమాట. డబ్బున్న వాళ్ళైతే పెద్ద పెద్దవి తీసుకుంటారు. అలా తీసుకోలేని వాళ్ళ కోసం కొంచెం జరుగుతారు కదా, అయ్యో వాషింగ్ మిషన్ తీసుకుంటే పైన నీళ్ళ ట్యాంక్ ఉండాలి, లేకపోతే ఇంట్లో కుళాయి ఉండాలి అనుకుంటారు కదా. అలా ఏమీ అవసరం లేదు. మనం బయట కుళాయి నుంచి కూడా నీళ్ళు తెచ్చుకొని దీంట్లో ఉతుక్కోవచ్చు అని డ్రమ్ములో నుంచి చూడండి, డ్రమ్ములో నుంచి నీళ్ళు పోసుకొని కూడా మనం ఉతుక్కోవచ్చు అని మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాం అన్నమాట. చూడండి, పేదవాళ్ళ వాషింగ్ మిషన్. ఇదిగోండి, ఎలా ఉతుకుతుందో చూడండి. ఉతకడం అయిపోయింది. ఇంకా దీన్ని మనం 2 సార్లు 3 సార్లు నీళ్ళు తీసేసి ఇక్కడ డ్రైయర్లో వేసేసుకుందాం. ఉతకడం అయితే అయిపోయింది. ఇంకా 2 సార్లు 3 సార్లు నీళ్ళు తీసేసుకొని దీంట్లోనే నీళ్ళు వదిలేస్తే వెళ్ళిపోతాయి అన్నమాట. తర్వాత దీంట్లో వేసేసి డ్రైయర్లో డ్రై చేసేస్తాం.
ఇవి మంచి బట్టలు, ఫస్ట్ నీళ్ళు తీసేసాను. మనం బయట వెళ్ళి వస్తాం కదా, ఆ మంచి బట్టలు అనమాట. అవి కొంచెం నీళ్ళు తీసేసుకుంటే ఫస్ట్ మళ్ళీ సపరేట్గా చేయకుండా బాగుంటుంది. ఇలా కొంచెం దింపేస్తే అయిపోతుంది. అదే కనిపిస్తుందా లేదా అని చూస్తున్నా. కనిపిస్తుంది. కొంచెం ఇది తీసేటప్పుడు కొంచెం ఇలా అన్నీ చుట్టుకుంటాయి కదా, అది కొంచెం ఇబ్బంది అన్నమాట. తీసేటప్పుడు కొంచెం అది బాత్రూము, స్నానాలు, వాష్రూమ్ అంతా ఇది ఒక రూమ్ లాగా చేసేసుకొని బాత్రూమ్కి ఉతల ఇలా పెట్టేసుకున్నాను అనమాట, బట్టలు వాష్ చేసుకోవడానికి. అది వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టేసుకుంటే బాగుంటుందిలే. బయట పెట్టామనుకో ఎండకి వానికి అలా ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పి నేను ఇట్లా రూమ్లోనే పెట్టేసుకున్నాను అనమాట. వాటర్ పక్కనే ఉంటాయి, వాటర్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మోటర్ వేసినప్పుడైతే పైప్తో పట్టేసుకుంటా, లేదనుకో దీంట్లో నుంచి శుద్ధంగా బకెట్లో ముంచి పోసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీనిలోంచి ముంచి పోసేసుకుంటా. ఒక్కసారే కదా మోటర్ వేస్తాము, ఊరికే ఏం కదా కరెంట్ వేస్ట్. పట్టు పెట్టేసుకొని బకెట్తో ఈ నీళ్ళు ఇట్లా ముంచుకొని దీంట్లోకి వేసుకొని ఉతికేసుకుంటానమాట. ఇది అది డ్రైయర్ కూడా అయిపోవచ్చింది చూడండి. దీన్ని ఇది కూడా చూపిస్తాను మీకు. దీన్ని ఇక్కడ తిప్పాలన్నమాట. డ్రై చేసి చూడండి, బాగా డ్రై అయిపోయి తళ్ళు పొల్లుగా, అసలు చెమ్మే తగలదు మనకి, చూసారా. ఇంకా వీటిని మనం తీసి కొంచెం ఆరితే చాలు, ఎక్కువ కూడా ఆరాల్సిన అవసరమే లేదు. కొంచెం ఆరినా కానీ, అంటే ఆల్రెడీ ఆరిపోయాయి, తళ్ళు పొల్లుగా ఉన్నాయి. నీళ్ళలో వేసినా ఆరిపోతాయి, కొద్దిగా ఎండకి వేసినా కానీ ఆరిపోతాయి అన్నమాట. చూడండి ఎంత బాగా తడి పొడిగా అయిపోయాయి, అసలు వాటరే రావు. సరే
బట్టలకి ఎత్తుకోవాలి, ఆరేసేసుకోవాలి. ఇంకా మాట్లాడుకుంటూ ఈ బట్టలు ఆరేసేసుకుందాము. ఈరోజు నేను ఒక విచిత్రమైన న్యూస్ చూశాను. పెద్ద టీవీ ఛానల్లోనే వచ్చింది అది. అదేంటంటే ఆమె మంచిగా డ్రెస్ వేసుకుంది, చుడిదార్ డ్రెస్ అనమాట. వేసుకోంటే హోటల్ లోపలికి రానివ్వలేదంట. మీరు తినడానికి లేదు, వెళ్ళిపోండి అన్నారంట. ఎందుకు అంటే ఆ హోటల్లో వెళ్ళి తినాలి అంటే మిడ్డీలు, చెడ్డీలు, ప్యాంట్లు అట్లాంటివి వేసుకోవాలంట. మంచిగా చుడిదార్స్ కానీ అలా వేసుకోకూడదంట. మరి ఇంకా చీర కట్టుకొని పోతే అసలుకే మెడబట్టి బయట దోస్తారో ఏమో తెలీదు. తర్వాత హోటల్ యజమాని వచ్చి ఏదో సర్ది చెప్పి వాళ్ళని లోపలికి పంపించాడంట. కొన్ని దగ్గరలేమో అలా ఉంటుంది, కొన్ని దగ్గరలేమో డ్రెస్ వేసుకుంటేనే ఏదో వాళ్ళు ఏదో పెద్ద పాపం చేసినట్టు చీరలే కట్టరు, ముసలాళ్ళైనా కానీ స్టైలు డ్రెస్సులు వేస్తున్నారు అని మాట్లాడతారు. అసలు జనాలు అవతల వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డ్రెస్ కూడా వేసుకోకూడదా? డ్రెస్ వేసుకోకూడదు, హెయిర్ స్టైల్ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండకూడదు అనమాట. వాళ్ళకి నచ్చినట్టుగా అంటే పక్కన వాళ్ళకి నచ్చినట్టుగా మనం బతకాలి. ముడేసుకోవాలనుకుంటే వాళ్ళు చెప్పినట్టుగా మనం ముడేసుకోవాలి, లేదు జడేసుకో అని వాళ్ళు చెప్తే మనం జడేసుకోవాలి. వాళ్ళు చీర కట్టుకో అంటే మనం చీర కట్టుకోవాలి, వాళ్ళు డ్రెస్ వేసుకో అంటే మనం డ్రెస్ వేసుకోవాలి. మనకి నచ్చినట్టుగా. ఇప్పుడు ఈరోజు మూడు బాగాలేదు, మూడేసుకున్నాము, లేదు జడేసుకునే ఓపిక ఉంది, జడేసుకుంటున్నాము. మనకి కంఫర్ట్గా ఉంది, డ్రెస్ వేసుకుంటాము. లేదు చీర కట్టుకోవాలని మనకు అనిపిస్తే మనం కట్టుకుంటాం. అస్సలు వీళ్ళెవరండి పక్కన వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేసి వాళ్ళ చేతిలో ఏదో రిమోట్ పెట్టుకొని మనల్ని టీవీని ఆడించినట్టుగా ఆడియాలని అసలు ఏ జనాలు ఎలా అర్థం అవ్వాలో కూడా అర్థం చేసుకోవాలో కూడా తెలియట్లేదండి. పక్కన వాళ్ళ లైఫ్లో తొంగి చూడడం ఏందో అసలు నాకైతే. అంటే ఇంకా మీకేంటంటే ఇది చూపిస్తాను. ఇది డ్రైయర్ అనమాట. దీన్ని ఇక్కడికి తిప్పాలి, తిప్పేస్తే ఇది మళ్ళీ అంతా తిరిగి ఈ జీరో దగ్గరకు వచ్చినప్పుడు మిషన్ ఆగిపోద్ది అనమాట, అంతే. తర్వాత ఇది నార్మల్లో ఉంది కదా, మరీ ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఇక్కడికి తిప్పుకోవాలి. ఇప్పుడు నార్మల్గా ఉంది, ఇక్కడ కానీ తిప్పితే డ్రై అనమాట, నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. దీన్ని ఇలా తిప్పామనుకోండి నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. నేనేంటంటే జల్లెడు పెట్టి, ఇక్కడ జల్లెడు ఉంటుంది కదా, మనం మామూలుగా కింద జల్లెడు పెట్టేసి పైపు దాంట్లోకి వేసేసాను. నీళ్ళన్నీ చెట్లకి వెళ్ళిపోతాయి, నాకేం వేస్ట్గా నీళ్ళు, బట్టలు ఉతికిన నీళ్ళు కూడా చెట్లకి వెళ్ళిపోతాయి. ఇంకా ఇప్పుడు ఇది జీరోలో ఉంది కదా, దీన్ని ఇలా తిప్పినప్పుడు మనకి మిషన్ తిరుగుతుంది అనమాట. మళ్ళీ తిరుగుతుంది కదండి, కొన్ని బట్టలు ఉన్నాయి కదా దాంట్లో. ఇప్పుడు ఈ 15 దగ్గర నుంచి అది ఇలా వచ్చినప్పుడు మళ్ళీ మనకి స్ట్రైక్ పడుతుందని నేనైతే పెట్టను, దాన్ని తీసేస్తాను. ఈ జీరో దగ్గరికి వస్తే ఆగిపోయినట్టు, అంతే అంతే అండి. ఇంకా బట్టల గురించి ఈ మిషన్ తెచ్చుకుంటే నీళ్ళకి ఇబ్బంది పడతాము అనుకునే వాళ్ళకి ఇది కొంచెం ఒక్కరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి. మీకు ఎవరికైనా యూజ్ అయితే నాకు కానీ మీరు మిషన్ తెచ్చుకొని మేము హ్యాపీగా వాడుకున్నామని కామెంట్ చేస్తే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మాకు పైన వాటర్ ట్యాంక్ లేదు, అందుకని ఇన్ని రోజులు మేము మిషన్ తెచ్చుకోలేదు. ఈ వీడియో చూసిన తర్వాత మేము ధైర్యంగా మిషన్ తెచ్చి వాడాము అని మీరు ఒక్కరైనా సరే కామెంట్ చేస్తే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.
నాకైతే ఇది 8,000కే వచ్చిందండి. 8,000కి నేను చాలా నెల్లూరులో తిరిగి చాలా షాపులు తిరిగి పిసినారు దానిలాగా బేరం చేసి 8,000కి తీసుకున్నాను. పిసినారు అంటే అండి మనం పేదవాళ్ళం కదండి, బేరాలు చేసి తక్కువకి తెచ్చుకోవాలి. కానీ స్టార్టింగ్ నుంచి 10-11 ఉన్నాయమ్మా, ఎలా వస్తుంది అంటున్నారు. ఇది ఓల్డ్ కంపెనీ ఒనీడా, చూసారు కదా. నా లక్ నాకు దొరికింది, మీకు కూడా దొరికితే హ్యాపీ. అలా దొరికితే కూడా నాకు కామెంట్ చేయండి. బాయ్, ఉంటాను. ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదములు. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే షేర్ చేయండి. ఉంటానే, బాయ్.